హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్లు మీ ప్రసన్న. ఎలా ఉన్నారండి అందరూ? సమ్మర్ అయితే చాలా గట్టిగా ఉంది, అవసరమైతే తప్ప బయటికి వెళ్ళకండి. ఇవాళ నేను మీకు ఒక సమ్మర్ స్పెషల్ రెసిపీ చూపించేస్తాను రండి. అదేనండి మన ఫ్రూట్ కస్టర్డ్. దానికోసం ముందుగా ఒక గిన్నెలో పాలని వేసుకుందాము. ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే బాగుంటుందండి. ఆ పాలని అడుగంటకుండా అలాగే పైన మీగడ కట్టకుండా కలుపుకుంటూనే ఉండాలండి. ఈలోపు ఒక గిన్నెలోకి మన కస్టర్డ్ తీసుకోవాలి. ఒక 4 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను నేను 1 లీటర్ మిల్క్కి. మీకు చిక్కదనం బట్టి సరిపోదు అనుకుంటే మళ్ళీ వేసుకున్నాను కూడా. సో వాటిని ఏంటంటే ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలండి. దానివల్ల ఏంటంటే కస్టర్డ్ అనేది బాగా వస్తుంది. ఇందులో ఉండలు ఉంటే కనుక మనకు అందులో పాలల్లో వేసేసరికి కూడా ఇంకా అలాగే ముద్దలు ముద్దల కింద ఉంటుంది. సో బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న పాలల్లోకి మన స్వీట్నెస్కి సరిపడా షుగర్, నేను ఇక్కడ 1.5 కప్ వేసుకున్నాను. సో మీ స్వీట్నెస్కి సరిపడా షుగర్ వేసుకోండి. ఇక్కడ నేను ఇంకొంచెం వెనీలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు కలుపుకుంటూ మనం కలుపుకున్న కస్టర్డ్ ఉంది కదా పాలల్లో వేసుకోవాలి. పాలను కలుపుతూనే ఉండాలండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఇప్పుడు కస్టర్డ్ వేసిన తర్వాత ఒక 5-10 మినిట్స్ సిమ్లోనే అలా ఉంచితే కొంచెం చిక్కబడుతుందండి. ఇప్పుడు ఈ చిక్కపడింది ఒక బౌల్లోకి తీసుకొని రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఒక 3-4 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టి కూలింగ్ అవ్వనివ్వాలి. ఈలోపు మనం ఫ్రూట్స్ని కట్ చేసుకుందాం. నేను ఇక్కడ గ్రేప్స్ అలాగే యాపిల్ని ఖచ్చితంగా పీల్ చేసుకోండి, ఎందుకంటే యాపిల్ పైన ఏవేవో ఇవి ఉంటాయి, తొందరగా పోవు. సో నేను పీల్ చేసే వాడుకుంటా నార్మల్గా తిన్నా కూడా. అలాగే బనానాస్ కూడా కట్ చేసుకుంటున్నానండి. దానిమ్మకాయలు ఆల్రెడీ ఒలిచి పెట్టుకున్నా, అవి ఒక బౌల్లోకి తీసుకుంటున్నా. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నిటిని పక్కన పెట్టుకొని అలాగే డ్రై ఫ్రూట్స్కి కాజు ఇంకా బాదం పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక బౌల్లోకి మన కస్టర్డ్ ఉంది కదా, చల్లగా అయిపోయిన కస్టర్డ్ వేసుకొని అందులోకి మనం కట్ చేసుకున్న ఫ్రూట్స్ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఫస్ట్ గ్రేప్స్, మీ ఇష్టం ఎలానే వేసుకోవచ్చు. గ్రేప్స్, బనానాస్, యాపిల్స్, దానిమ్మ గింజలు వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత పైన గార్నిషింగ్గా మన కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అనేవి వేసుకోవాలి. అంతేనండి. అన్నీ ఇంట్లో ఉంటే ఎంతోసేపు కాదు, చల్లచల్లని కస్టర్డ్ రెడీ అయిపోతుంది. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. బాయ్.